హైదరాబాద్ లోని హోటల్ రాడిసన్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో ఇదే హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ వెళ్లినట్టుగా పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. క్రిష్ ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దర్శకుడు క్రిష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రిష్ స్పష్టం చేశారు. ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రిష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని గచ్చిబౌలి పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గజ్జల వివేకానందను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. వివేకానంద్ వీకెండ్ లో హోటల్ కు వచ్చేవాడని, అతడు ఇచ్చే పార్టీలకు సన్నిహితులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా వచ్చేవారని ప్రాథమికంగా గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు రాడిసన్ హోటల్ సంబంధించి ఎప్పుడైతే అబ్బాస్ ను పట్టుకున్న తర్వాత ఆయన ఇచ్చిన సమాచారంతో ఈ హోటల్లో 200, 204 రెండు రూముల్లో కూడా ఈ డ్రగ్స్ తీసుకున్న సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. అయితే ఈ రోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే గతంలో కేసు విచారణ తీసుకున్నప్పుడు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన క్రిష్ సంబంధం ఉందని చెప్తున్న ఎవిడెన్స్ కూడా దొరికింది. అయితే ఎప్పుడైతే కేసు నమోదైన నేపథ్యంలో ఫరారైన తర్వాత పోలీసులు మొదటిగా ప్రెస్ నోటీస్ పంపించడం, నేను 2 రోజులు ఆగి వస్తాను, ఈ రోజు శుక్రవారం పూట నేను హాజరవుతానని చెప్పేసి కూడా పోలీసు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ రోజు హాజరవ్వకుండా డైరెక్ట్ గా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు జరిగింది. అయితే తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి కూడా డైరెక్టర్ క్రిష్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీంట్లో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ కావాలని తనను లిఖించే ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తన పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి కేసు తీసుకున్న హైకోర్టు దీని మీద డ్రగ్స్ కేసు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అయితే చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా క్రిష్ కావాలని చెప్పేసి తన సంబంధం చెప్పి ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక వైపున పోలీసులు కూడా అఫిడవిట్ దాఖలు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎస్కేప్ కావాలని చెప్పేసి అంటే పోలీసుల ముందు హాజరవుతానని చెప్పేసి చెప్పిన క్రిష్ ఈ రకంగా హైకోర్టుకు వెళ్లి తన సంబంధం ఏం చెప్పడం, దాని మీద కూడా పోలీసు సీరియస్ గా తీసుకుని ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల్లో దాదాపుగా 10 సార్లు ఈ రాడిసన్ హోటల్ జరిగిన డ్రగ్స్ ఈవెంట్ జరిగిన 10 సార్లు కూడా ఆయన అటెండ్ అయ్యారని చెప్పిన స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. ఈ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే పోలీసుల ముందు హాజరవుతా అని చెప్పి అన్న తర్వాత పోలీసు ఈ రోజు వచ్చి ఆయన విచారిస్తే చాలా విషయాలు వెలుగుతూ అవకాశం ఉంది చెప్పి ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన సడన్ గా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది మరి సోమవారానికి వాయిదా పడింది. మరి సోమవారం పూట దీనికి సంబంధించిన కేసు వివరాలతో పాటు ఆయన డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, 10 ఈవెంట్లు కూడా ఉన్నాడని చెప్పిన సాక్షులన్నీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తే మరి సోమవారం పూట మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది ఆర్గ్యుమెంట్స్ లో. దాని తర్వాత ఈ కేసులో ఇప్పటి వరకు చాలా కీలకమైన అంశాల మీద ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో కూడా చాలా మంది విషయాలు వస్తా ఉన్నాయి. దీంట్లో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంటే ఈ కృషి దగ్గర కూడా చాలా కీలకమైన సమాచారం ఉంది. దీన్ని విచారిస్తే మరిన్ని వివరాలు అవకాశం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇదే కాకుండా అబ్బాస్ ను కూడా ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీకి పోయాడు కాబట్టి తమకు కస్టడీ కావాలని చెప్పి కోరే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకుంటే మాత్రం ఇంకా చాలా విషయాలు చూస్తారని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.